10 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నా 12 ఏళ్లుగా పీఎం మోదీ ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి చెందలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫోటోలు పెట్టుకుని వచ్చి ఓట్లు అడిగితే కాదు, చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. 3000 కోట్లతో గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 2027లో గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. తొలగించడం గాని కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసిన భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు. ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. కానీ చంద్రశేఖరరావు గారు పేదల ఆత్మగౌరవం కోసం పనిచేయలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్న పట్టుదలకు పోలేదు. ఎందుకంటే పేదల పట్ల ఆయనకు ప్రేమ లేదు, పేదల పట్ల ఆయనకు ఎలాంటి పట్టింపు లేదు. అందుకే ఇయ్యాల ఏ గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. అందుకే ఆనాడు జరిగిన ఈ భూపాలపల్లిలో నేను వచ్చినప్పుడు రైతు పోరుబాట ఇక్కడనే నేను వచ్చి చేసిన, కార్మిక పోరుబాట కార్మికుల కోసం భూపాలపల్లి నియోజకవర్గంలోకి వచ్చి పాదయాత్ర చేసిన. ఆనాడు నేను చెప్పిన, ఎన్నికల ప్రచారంలో చెప్పిన, ఏ ఏ ఊర్లలో అయితే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లో మొత్తం ఓట్లు నువ్వు వేసుకో. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఓట్లన్నీ మేము వేసుకుంటాం. బీఆర్ఎస్ కి డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆనాడు సవాలు విసిరిన. ఇవాళ అందుకే ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు చేసిండ్రు. సమ్మక్క సారలమ్మ 1000 ఏళ్లకు గుర్తుండే విధంగా ఈనాడు అద్భుతమైన కట్టడాలతోని 100 రోజుల్లోనే సమ్మక్క సారలమ్మను విస్తరిస్తే దాదాపుగా 2 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను సందర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు పోయిన వాళ్ళందరూ భూపాలపల్లి ప్రాంతం నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రామప్ప చెరువు నుంచి కూడా జంపన్న వాగులకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని రాబోయే రోజులలో దక్షిణ కుంభమేళగా ఈరోజు మనము సమ్మక్క సారలమ్మ జాతరని నిర్వహించుకున్నాము. ఇది ఒక గొప్ప అనుభూతి. ఇందులో మా అక్క కొండా సురేఖమ్మ నిరంతరం సమ్మక్క సారలమ్మ పనులను పర్యవేక్షించి, ఒక పక్కన సీతక్క, రెండో పక్కన సురేఖమ్మ, వీళ్ళిద్దరిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమన్వయం చేసి ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచి సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తి చేసుకొని ఈరోజు తెలంగాణ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టను వాళ్ళు పెంపొందించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో భద్రాచలం వరకు
ప్రతి దేవాలయాన్ని గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అవసరమైతే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి నరసింహస్వామి మందిరం వరకు అభివృద్ధికి కావాల్సిన నిధులనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. పర్యాటక కేంద్రాలను, ఫారెస్ట్ ప్రాంతంలో రిసార్ట్లను అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మీ ప్రాంతానికి మహర్దశ పట్టబోతుంది. బాసర నుంచి భద్రాచలం వరకు జరిగే అభివృద్ధిలో భూపాలపల్లి, మంతని, ములుగు నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తము ఇవాళ అభివృద్ధి చెయ్యాలని. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ను చూసి ఓటేయమని, బీజేపీ వాళ్ళు చెప్తుర్రు మోడీని చూసి ఓటేయమని. నేను అడుగుతున్న మీడియా మిత్రులను, గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వచ్చి తీస్తాడా? ఉన్న ఎమ్మెల్యేలకు, ఆనాటి మంత్రులకే కేసీఆర్ గెలిచేటోడు కాదు. భూపాలపల్లి గల్లీలో మోరీ తీయాలంటే ఆ మోరీ కేసీఆర్ వచ్చి తీస్తాడా? లేకపోతే ఓ 1,00,000 రూపాయలు సైడ్ ట్రైన్ కట్టాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా? మనం అడగనికే ఢిల్లీకి పోవాలన్నా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికొస్తారు. నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అక్క, పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇచ్చినాం అనుకో, పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క? అవునా కాదా? పిల్లగాడు పనికొస్తాడా, పనికిరాడా, ఇల్లు నడుపుతాడా, ఇల్లు నడపడా అని పిల్లగాన్ని చూసి పిల్లనిస్తాం, కానీ పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క? అవునా కాదా? ఇవాళ ఓటు కూడా కేసీఆర్ను చూసో మోడీని చూసో ఓటేస్తే వాళ్ళు పెళ్లి పెద్ద లాంటి వాళ్ళు తప్ప మన గల్లీలో వచ్చి మోరీ తీసేటోళ్ళ, లైట్ వేసేటోడా, సైడ్ ట్రైన్ కట్టేటోడా, లేకపోతే మనకి ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, పిల్లగానికి బడిలో పైన సీటు కావాలన్నా మోడీ కేసీఆర్ వస్తారా? అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే కౌన్సిలర్ ఎవరు